అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలనే ప్రభుత్వ ఉన్నతాశయం మీ సేవా కేంద్రాల్లో నాణ్యత లేని సేవల కారణంగా నీరుగారిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ఏకగవాక్ష విధానంలో ధ్రువపత్రాలు పొందే విధానం పర్యవేక్షణ లేమితో మసకబారుతోంది. సీఎం చంద్రబాబు పౌర సేవలను శీఘ్రగతిన అందించేందుకు 60 రకాల సేవలను మీ సేవా కేంద్రాలకు అనుసంధానం చేయించారు. వివిధ శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవలు అందించకపోవడం, మౌలిక సదుపాయాల లేమి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. ధృవపత్రాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ లంచం ఇవ్వందే పనులు కాని పరిస్థితుల్ని గుర్తించిన సర్కార్ ఈ పాలనకు శ్రీకారం చుట్టింది. ఈ సేవా కేంద్రాల్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసినా అన్ని సేవల్ని వీటి పరిధిలోకి తేవడంలో విఫలమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత మీ సేవా కేంద్రాల ప్రాధాన్యత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో పౌరసేవలన్నింటినీ ఈ కేంద్రాల ద్వారానే అమలు చెయ్యాలని ఆదేశించారు. దాదాపు 60 రకాల ధృవపత్రాల్ని మీ సేవా కేంద్రాల ద్వారానే ఏకగవాక్ష విధానంలో పొందేలా ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు కమిషన్ తక్కువగా ఉండటం వల్ల అత్యాధునిక సమాచార సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఫలితంగా పౌరసేవలు వేగంగా అందించలేకపోతున్నారు. నంబర్ ఆఫ్ సెంటర్స్ పెరిగాయి సార్. టోటల్గా ట్రాన్సాక్షన్స్ తగ్గుతున్నాయి. మాకు కమిషన్ టోటల్గా ఎంటైర్ మా ఇన్కమే తగ్గిపోతుంది. కొన్ని సర్వీసెస్ ఏమైనా ఆన్లైన్ కావడం వల్ల ఈ యాప్లోకి వెళ్ళిపోవడం వల్ల మాకు బిజినెస్ అనేది తగ్గిపోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో 1B అడంగలు ఇవి కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ అయితే బాగానే ఉన్నాయి సార్. అవి పాలసీస్ని ఏమైతే మమ్మల్ని కలుపుకొని కొద్దిగా మాకు మా సమస్యలు కొన్ని ఏమి ఎట్లయితే వర్కౌట్ అవుతుందని మమ్మల్ని కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేస్తే మేము కోఆర్డినేట్ చేసి గవర్నమెంట్కి మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి మేము ఉన్నాం సార్. గవర్నమెంట్ కాంప్లెక్స్లోనే ఎక్కడన్నా మాకు మినిమం ఛార్జ్కి రెంట్కి రూమ్స్ కానీ లేదా బ్రాడ్బ్యాండ్ కాస్ట్లు కానీ ఇవన్నీ ఇలాంటివి ఏమన్నా తగ్గించగలిగితే మేము ఇంకా కొంచెం ఒక 2 రూపీస్ మిగిలితే మేము కొంచెం బాగా బెటర్గా సర్వీస్ ఇవ్వగలం. మాకు వచ్చే కమిషన్స్ మాకు మేజర్ ప్రాబ్లమే. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి సక్సెస్ అని వస్తుంది, కానీ అంత లోపలే సర్వర్ ప్రాబ్లం వల్ల అది అకౌంట్లో క్రెడిట్ కాదు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడన్నా ఫైనల్గా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నటువంటి సర్వర్ ఫెయిల్ అని వస్తుంది, అప్పుడు రిసిప్ట్ జనరేట్ కాదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ సార్. అది మళ్ళీ మేము పైన ఆఫీస్ వాళ్ళకి మెయిల్ పెట్టడము, తర్వాత బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేసి క్లారిఫై. అనంతపురం జిల్లాలో 371 పౌరసేవా కేంద్రాల్ని మీ సేవా ప్రాజెక్టు పరిధిలోనే నిర్వహిస్తున్నారు. వీటిని ఏపీ ఆన్లైన్, కార్వి, సిఎంఎస్, డిఎంసి సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ కేంద్రాల్ని ప్రతి జిల్లాలోనూ కొన్ని సంస్థలకు అప్పగించి వాటి సాంకేతిక సహకారంతో సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ అధ్వాన్నంగా తయారైంది. గ్రామీణ, మండల కేంద్రాల్లో స్వయం ఉపాధి కింద మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న వారు మాత్రమే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. మండల కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. తహసీల్దార్ కార్యాలయాల సేవల కోసం వారాల తరబడి నిరీక్షించాల్సొస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు చేసిన పౌరులు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి మామూళ్లు ముట్టజెబితేనే దరఖాస్తుపై ఆమోద ముద్ర పడుతోంది. అవసరానికి మించి మీ సేవా కేంద్రాలు మంజూరు చేస్తున్న అధికారుల తీరుతో దరఖాస్తుదారులు సమీపంలోని కేంద్రాలకు వెళుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కేంద్రాల సంఖ్య పెంపుతో వాటి నిర్వహణా ఖర్చులు రావటం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీ సేవ పరిధిలోకి తెస్తున్న కొత్త సేవల్ని అమలు చేసేందుకు నిర్వాహకులకు ఆధునిక యంత్రాలు అవసరమవుతాయి. కానీ వాటిని కొనుగోలు చేయకపోవటం వల్ల ప్రభుత్వం అందిస్తున్న సేవలు ఆశించిన మేర అందటం లేదు. అధికారులు మాత్రం మీ సేవా కేంద్రాల్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్తున్నారు. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం తప్పనిసరిగా వాళ్ళు ఫాలో కావాలి. వాళ్ళకి ఏదైనా రావాల్సింది వస్తే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా డిలే అయితే హెచ్సిఎల్ మీద కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ చేశాం. వాళ్ళకి ఇంకా కమిషన్ కూడా అందడం లేదు, వెంటనే అందించే ఏర్పాట్లు కూడా చేయమని. ఎందుకంటే ఈ అగ్రిమెంట్లన్నీ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్స్తో జరుగుతాయి కాబట్టి డైరెక్టర్ మీ సేవ గారికి కూడా పంపించడం అనేది జరిగింది. ఏదేమైనా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారానికి ఒక రోజు, ఒక హాఫ్ డే మీ సేవా కేంద్రాల మీదనే విస్తృతంగా దాడులు చేయడము, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ సేవా కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది.
ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వాల్సిన కమిషన్ను సకాలంలో ఇవ్వకపోవటం వల్ల అధిక రుసుములు వసూలు చేస్తూ పౌరుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల మెరుగైన సేవలందించాలనే ఉద్దేశం నీరుగారిపోతూ సర్కార్కు చెడ్డ పేరు తెచ్చేలా తయారైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.